ఏపీ శాసనమండలి సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. మహిళలపై వేధింపుల గురించి వరదు కళ్యాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై వేధింపులు పెరిగాయన్నారు. వరదు కళ్యాణి మాటలకు ఇటు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. తమ పాలనలో మహిళలపై వేధింపులు తగ్గాయన్నారు. మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇది పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు 16,288 మంది మహిళల్ని వేధించారు అధ్యక్ష. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. సాక్షాత్తు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద నేరాలు 10% పెరిగాయి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మహిళలకు రక్షణ లేదా అధ్యక్ష. విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష. గంజాయి, మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం అలాంటి వెధవ చేశాడు అధ్యక్ష. అయితే ఇంత దారుణంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్గా విత్ నెంబర్స్తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పాను. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా ఎగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష. గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంటు, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేసామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష.